పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. రే ఏంది డల్గున్నావు? ఇవాళ రివర్స్ కదరా, అందుకే భయంగా ఉంది. భయం దేనికిరా? పోతే మళ్ళీ రాసుకుందాం. నీకు తెలియదురా, ఫెయిల్ అయితే ఇంట్లో పెట్టే టార్చర్ గురించి. ఏ లైట్ తీసుకో. ఫెయిల్ అయితే చచ్చిపోతా మావా. రాయించుకొని మీకు నీ చచ్చిపోతాడు. ఆ సావడానికి చూపించే ధైర్యం ఏదో ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి చూపించచ్చు కదరా. రే టైం ఎంతైందో చూడు. 10:30. రే రిజల్ట్స్ వచ్చినాయి ఏమో చూడు. అప్పుడే వస్తాయా? పాస్ అయ్యో గారా? ఇగో హ్యాపీరా. నవ్వరా, పాస్ అయ్యో. హ్యాపీ మావా. సిద్ధుకి ఎంత వచ్చాయో చూడు. ఓ వాడు కాలేజ్ ఫస్ట్ రా. వాడు ఎట్టైనా రేపు వస్తాడు కదరా, ఆ. పట్టి గట్టిగా అడగలరా వాడిని. అంతే పా. ఏంట్రా అబ్బాయి, ఎవరికో పాజిటివ్ పోతున్నావు? పై మడికి నీళ్లు పట్టలేదు బాబాయ్, ఎండిపోయేటట్టుంది. మోటార్ అయితే అనిపోతున్నా. సరే సిద్ధు, రే సిద్ధు, రే సిద్ధు, రేయ్ సిద్ధు, ఏమైందిరా నీకు? రేయ్ సిద్ధు, రే సిద్ధు, ఎందుకురా ఇలా ఎందుకు చేసినావురా సిద్ధు? అరే సిద్ధు, బాబాయ్ సిద్ధు గారు లేవట్లే బాబాయ్ సిద్ధు, అరే సిద్ధు సిద్ధు బాబాయ్, సిద్ధుగాడు బాబాయ్ ఏదో ఉంది బాబాయ్. అన్నయ్య, నన్ను క్షమించు అన్నయ్య. నిన్ను వదిలి వెళ్తున్నందుకు. అసలు ఏం జరిగిందంటే, రే ఫీజు ఎప్పుడు కడతావు? కట్టేస్తా సార్. అన్నయ్య ఎలా ఉన్నావు? సిద్ధు బాగున్నారా?
కాకపోతే పొలం మొత్తం ఎండిపోయిందిరా. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం అందేటట్లు కనపడట్లేదురా. కట్టాల్సిన అప్పు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. సర్లే, ఇవన్నీ నీకెందుకు, మంచిగా చదువుకు. సరే అన్నయ్య. ఏమైందిరా? ఫీజు కట్టాలరా. అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉండు, ఏం చేయాలో తెలియట్లేరా. రే, కొత్తగా ఒక యాప్ వచ్చిందిరా, దాంట్లో లోన్ ఇస్తారంట. ఒకసారి ట్రై చేద్దాం. అవునా? ఇప్పుడు అప్లై చేస్తే మనీ ఎప్పుడు పడతాయి? అది ఇన్స్టాంట్ మనీరా, ఇప్పుడు అప్లై చేస్తే ఇప్పుడే పడతాయి. అవునా? అందులో ఎమ్ముడు తీసుకున్నా అన్నయ్య. అప్పటి నుంచి వాడు టార్చర్ మొదలైంది, తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. తీసుకునే అమౌంట్ పార్ట్ టైం జాబ్ చేసేది తీద్దాం అనుకున్నానయ్య, కానీ కుదరలేదు. కట్టేస్తా సార్, ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి సార్, కట్టేస్తా. నిన్ను చదివించడానికి ఎంత కష్టమైనా సరే కష్టపడి చదివిస్తున్నాను రా. మంచిగా చదువుకో, మంచి స్థాయికి రావాలి. సరే అన్నయ్య. మీ బంధువులకు ఫోన్ చేసి నీ గురించి తప్పుగా చెప్తాను వేరుస్తున్నారు అన్నయ్య. ఇలా జరుగుతుండగానే 3 నెలలు గడిచిపోయింది అన్నయ్య. తీసుకున్న 10,000 50,000 అయినాయి అన్నయ్య. అంత ఎట్లా కట్టాలన్నయ్య? వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తా అంటున్నారు అన్నయ్య. అదే కనుక జరిగితే నీ పరువు తీసినవని అవుతా అన్నయ్య. అందుకే నేనే లేకపోతే ఏ గొడవ ఉండదుగా, అందుకే వెళ్ళిపోతున్నా అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య, నువ్వు జాగ్రత్త. సిద్ధు, సిద్ధు. నమస్తే సార్. సార్, మా తమ్ముడు ఒక లోన్ యాప్లో అమౌంట్ తీసుకొని వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్. ఆ యాప్ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చా సార్. ఎలావయ్యా, ఇక్కడ మనిషి మీద కేసు పెడతాను దిక్కులేదు, యాప్ మీద కేసు పెడతారంట. యాప్ మీద ఎంత కమ్ముడు పోయారు సార్? ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడుతున్నా. ఎంత కమ్ముడు పోయారు? చూడు, చనిపోయింది మీ తమ్ముడు ఒక్కడే కాదు, అలా చాలామంది చనిపోయారు. అలా అని చెప్పి వాళ్ళందరూ కేసులు పెట్టట్లేదుగా. ఎందుకు? ఆ ఫైనాన్స్ యాప్ వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నా, నీ ప్రాణం అన్నా కాపాడుకోవాలనుకుంటే ఇవన్నీ మానేసి ఇంటికెళ్ళు. అర్థమైంది సార్. ఈ కాకి డ్రెస్ కూడా కరెన్సీ మాటే వింటుంది.
అన్నా, నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఒకడు వచ్చాడు. ఏమైందిరా నీకు? ఇంకా ఎన్నాళ్ళు బాధపడతావు? ఏముంది బాబాయ్, ఈ సమాజంలో బతకాలంటే డబ్బుండాలి. డబ్బుంటేనే న్యాయం, లేకుంటే లేదు. అసలు ఏమైందిరా? అసలేం బాబాయ్, ఇక్కడ మాలాంటి పేదోళ్ళు బతికే అవకాశమే లేదా? మాలాంటి పేదోళ్ళ అవసరాలతో ఆస్తులు సంపాదించిన కొడుకులు హోటల్ కట్టి రాజ్యాలు వెళ్తున్నారు. పక్క ఊరిలో నాకు తెలిసిన విలేకరు ఒకడు ఉన్నాడు. చిన్న ఛానలే, కానీ వాడు మాత్రమే ఈ సమస్యను బయటకు తీసుకురాగలడు. నాకు నమ్మకం లేదు బాబాయ్. ఆ యాప్ పేరు చెప్తేనే అందరూ బెదిరిపోతున్నారు. నువ్వు చెప్పిన ఆ విలేకరు కూడా న్యాయం చేయగలడని నాకైతే నమ్మకం లేదు బాబాయ్. రే, వాడిని తక్కువ అంచనా కాకు. తప్పు చేశాడని ఎమ్మెల్యేనే కొట్టాడు. ఏంటి? వాడికి అంత ధైర్యం ఏందని ఆలోచిస్తున్నావా? వాళ్ళ నాన్నని చూసుకుని ధైర్యం, నరం నరం ధైర్యంతో నిండిపోయింది. ఏం రాస్తున్నాను నాన్న? ఇదా, ఒక పిచ్చి కుక్క ఊరి మీద పడి అందరినీ ఇబ్బంది పెడుతుంది నాన్న. దాని గురించి అందరికీ తెలియాలని న్యూస్ పేపర్కి ఆర్టికల్ రాస్తున్నా. ఆ పిచ్చుకొక్కని ఎవరు ఏం చేయలేరా? ఎవరేం చేయలేరు నాన్న, ఎందుకంటే ఆ పిచ్చి కుక్క అంటే అందరికీ భయం. మరి మీకు? అందరూ భయపడితే ఈ సమాజం ఎలా బాగుపడుతుంది నాన్న? ఎందుకయ్యా రాఘవయ్య పిల్లగాడికి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి చెడగొడుతున్నావు? చూడు, ఈ సమాజంలో పక్కవాడి గురించి పట్టించుకునే సమయం ఎవ్వడికి లేదు. మర్యాదగా నా గురించి రాసిన న్యూస్ చింపేయి. ఏంటి భయపెడుతున్నావా? అరే, కనిపెట్టేశావా? భయపడు, భయపడకపోతే సస్తావు. చావుకు భయపడేవాడిని కాదు. మర్యాదగా నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చస్తావు. భయం అంటే తెలియనాడు నీకు మాటిస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఒక్కసారి వాడిని కలువు. పక్కూరు రామాలయం పక్కనే వాడిల్లు. ఏంట్రా మీ నాన్నరా? ఆకలేస్తుంది బాబాయ్. ఏం కూర ఉండేవు? ఏరా, నీకు పని పాట లేదా? ఎప్పుడూ ఇంటి మీద పడి తింటున్నావు? ఇది కూడా మా ఇల్లే అనుకున్నా బాబాయ్. అమ్మని వీడు మళ్ళా మొదలుపెట్టాడు. అరే నాని, ఇంకా ఎన్నాళ్ళురా ఇలా పని పాట లేకుండా ఉంటావు? ఏదో ఒక పని చేసుకోవచ్చుగా. నానా, నాకు నచ్చింది మారేదాకా, దాన్ని మార్చేదాకా నేను ఇలాగే ఉంటానన్నా. ఇలాగే ఉంటానని ఇంట్లో కూర్చుంటే ఈ ప్రపంచం మారదు. మనమే మార్చాలి, లేదా మనం మారాలి. నానా, ఇది రక్తంలో ఉంది, పుట్టుకతో వచ్చింది, పోయేదాకా పోదు. ఒక్క కేసు దొరుకుద్ది నానా, అప్పుడంతా మార్చేస్తా. ఏరా, రారా అన్నం తిందాం, రారా. చూసింది చాలు కానీ రారా. ఏ ఊరు? కోదాడ. పేరు? రవి. ఇది చేయి ఒకసారి లే.
నీ జాతకంలో మ్మ్, ఆ? ఏం లేదు ఏం లేదు. బాబు మ్మ్. ఇక్కడ నాని అని జర్నలిస్ట్ ఉన్నాను, అతని అడ్రస్ చెప్పవా? నానియా? వాడు మా ఓడే. వాడితో ఏం పని నీకు? చాలా పెద్ద పనే ఉంది బాబు, అతను మాత్రమే చేయగలడని వెతుక్కుంటూ ఇలా వచ్చా. ఓ సరే, నాతో రండి, నేను చూపిస్తా. అన్నా, ఇదే నాని వాళ్ళ ఇల్లు. లోపలికి వెళ్దారండి. నాని, అరే నాని. ఏంట్రా ఒకటే అరుస్తున్నావు? ఏదో ముఖ్యమైన విషయం అంట బాబాయ్. నానేని కలవాలంటే తీసుకొచ్చా, ఒకసారి పిలవా? అరే నాని, నానా నీకోసం ఎవరో వచ్చారు. ఏంట్రా? రండి లోపల రండి. చెప్పండి అన్న, ఏం కావాలి? నా పేరు నరేష్, మాది కోదాడ. మా తమ్ముడు లోన్ యాప్లో అమౌంట్ తీసుకొని కట్టలేక చనిపోయాడు. పోలీసుల దగ్గరికి పోయినా పట్టించుకోవట్లేదు. ఆ యాప్ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేయట్లేదు. మీరే ఎలాగైనా న్యాయం జరిగేలా చూడండి. అసలు ఆ యాప్ ఎవరిది? రమేష్ రమేష్ నారాయణ. అన్నా ఏమైందన్నా? మ్యాక్సిమం కొనేద్దామని ట్రై చేశారా? కుదరలే. హ. అందుకే పీక కోసేసింది. వాడిని నేనే పోలీస్ స్టేషన్లో అప్పగించిన తర్వాత వాడు ఏదో లోన్ల బిజినెస్ చేసుకుంటుండని తెలిసింది. కానీ వాడు ఇంతమందిని బలి తీసుకుంటాడని అనుకోలేదు. మీరేం కంగారు పడకండి, మావాడు చూసుకుంటాడు. అరే నాని, ఈ సమస్య అతను ఒక్కడిదే కాదురా. ఇలాంటి సమస్య ఎన్ని కుటుంబాల్లో జరుగుతుంటుంటది. నువ్వెప్పుడు అంటుంటావు కదరా, కరెక్ట్ కేసు ఒక్కటి దొరకాలరా అని. అదిదే ఎందుకు కాకూడదు? టేక్ ఇట్ రా. నాని, నువ్వు ఎప్పటి నుంచో కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. వెళ్ళరా, చచ్చేదాకా పోరాడు. ఏరా ప్రసాద్, ఎప్పుడూ లేని ఫోన్ చేసి పిలిచినావు? అన్నా ఏంట్రా? మనం చేసే తప్పనిపిస్తుంది అన్న. రే, మనం ఎదగాలంటే మనం చేసే పని మంచిదా చెడ్డదా అని ఆలోచించొద్దు, చేసేయాలంతే. అలా ఆలోచిస్తే మనం ఎదగలేం, అక్కడే ఆగిపోతాం. కానీ మన వల్ల వేరే వాళ్ళు బాధపడుతున్నారన్న. ఆ బాధపడే వాళ్ళలో మనం లేం కదరా. చూడు, వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అనుకుంటే ఈ వ్యాపారం చేయలేం. దిస్ ఈజ్ బిజినెస్. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని పని కరెక్ట్గా చెయ్యి. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. ఏం నాని ఇలా వచ్చావు? ఛానల్లో వర్క్ చేయమంటే చేయకుండా వెళ్ళావు.
నీకు ఫ్రీ హ్యాండ్ కూడా ఇస్తానన్నా కదయ్యా. మీరు ఇస్తారన్న ఆ జాబ్ నాకు ఇప్పుడు కావాలి సార్. మీరు ఇస్తారన్న ఫ్రీ హ్యాండ్ కూడా కావాలి. ఏమైంది నాని, అసలు ప్రాబ్లం ఏంటి? అన్న పేరు నరేష్. సార్ నమస్తే. ఓకే, అసలు ఏం జరిగిందంటే అన్న వాళ్ళ తమ్ముడు లోన్ యాప్లో లోన్ తీసుకున్నారు సార్. దానివల్ల చాలామంది చనిపోతున్నారు. ఆ విషయం గురించి మీ ఛానల్లో వేస్తే కొంతమందికైనా తెలుస్తుందని చెప్పి వచ్చాను సార్. నాకు దానికోసం ఫ్రీ హ్యాండ్ కావాలి సార్. నాని ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇలాంటివి బయట పెట్టడమే కాదు, పెట్టాలనుకోవడం కూడా చాలా ప్రమాదకరం. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే భయపడాలా సార్? భయపడాలి, తప్పదు. ఈ విషయం ఎవరు తెలియదనుకుంటున్నావా? పోలీసు నుంచి పొలిటీషియన్ వరకు అందరికీ తెలుసు. ఇదంతా రమేష్ గారే చేపిస్తున్నానని కూడా తెలుసు, కానీ ఎవ్వరూ పట్టుకోవట్లేదు. దేనికి? డబ్బు. డబ్బు దేనైనా కొనేస్తుంది నాని, అర్థమవుతుందా? అది కొనలేనప్పుడు మనిషిని భయం భయం మార్చేస్తుంది, చేతగాని వాణి చేస్తుంది. నరేష్ గారు, మీకు జరిగింది అన్యాయమే, కానీ దీన్ని ప్రశ్నించే ధైర్యం మేము చేయలేం. చూడు, వాళ్ళతో నేను మాట్లాడతాను, ఎంతో కొంత ఇస్తారు, సెటిల్ చేసుకో. అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీరు కూడా ఆ లుచ్చగాళ్ళ కమ్ముడు పోయారని అర్థమైంది. ఈ మాత్రం దానికి పీపుల్స్ హోప్ అనే న్యూస్ ఛానల్ దేనికి, దేన్నైనా నిర్భయంగా చెప్పగలం అనే ట్యాగ్ లైన్ దేనికి. సిగ్గుండాలి సార్. తమ్ముడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజం చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడుతున్నా. నువ్వు వీళ్ళకి న్యాయం చేయలేకపోవచ్చు, కానీ నేను చేస్తాను. అది జరగదు. ఆ రమేష్ గాడు మామూలుడు కాదు. వాడు ఎలాంటోడైనా వాడిని బయటికి రప్పిస్తా. నువ్వు పోయి ఒక టాయిలెట్స్ క్లీన్ చేయి. ఏయ్, పా. హలో. హలో నరేష్, నా పేరు రమేష్. నువ్వు ఏ లోన్ యాప్పై పోరాడుతున్నావో ఆ యాప్ ఓనర్ని నేను. చూడు, మీ తమ్ముడు చనిపోయినందుకు సారీ. మా వాళ్ళు కొంచెం హెవీగా ఫోర్స్ చేశారు అంతే. సారీ ఫర్ దట్. చూడు, నీకేం కావాలో చెప్పు, ఎంత కావాలో చెప్పు, ఇస్తా. దీన్ని ఇక్కడితో ఆపేయ్, సాగదీయకు. ఆ పోలీసులు, ఛానల్స్, చివరికి నువ్వు నమ్మిపోయిన ఆ నాని కూడా నన్నేం పేకలేరు. నాని గురించి అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నా, కానీ నువ్వే నాకు ఫోన్ చేసేదాకా తీసుకొచ్చాడంటే వాడు మామూలోడు కాదు. రే 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 ఆపరా. వాడికి చాలా ఎక్కువ బిల్డప్పిస్తున్నావు. అంత సీన్ లేదు వాడికి. నేను నీకు ఫోన్ చేసింది వార్నింగ్ ఇవ్వడం కోసమే. మర్యాదగా దీన్ని ఇక్కడితో ఆపే, లేకపోతే ఏం చేస్తావు? చంపేస్తావా? నాకంటూ ఉన్నది మా తమ్ముడొక్కడే. వాడు కూడా పోయాక నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను చచ్చేలోపు నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేది ఖాయం. ఆల్ ద బెస్ట్. ఏం చేద్దామన్నా? చంపేద్దామా? లేదురా, లేదు. వాడి గొంతులో నువ్వు నన్ను ఏం పీకలేవనే ధైర్యం అనిపిస్తుంది. ముందు దాన్ని చంపాలి. మీరు ఆ నానిగాడిని ఫాలో చేయండి.
ఎక్కడికి రా? ఆ యాప్ మీద కోర్టు నోటీస్ ఇవ్వడానికి. అన్నా ఒకటి. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది, తాగితే హెడేక్ తగ్గిపోద్ది. ట్రై చేద్దామా? ట్రస్ట్ మీ, ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది, హెడేక్ తగ్గిపోద్ది. సార్ టీయా కాఫీయా? కాఫీ. ఇంత తొందరగా నా కళ్ళ ముందుకు వస్తావు అనుకోలేదు. అయ్యో, నువ్వు అప్పుడే పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోకు. నన్ను పట్టించాలని ట్రై చేసి ఓడిపోయిన వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు 0.01% కూడా అచీవ్ చేయలేదు. మరెందుకంత ఈజీగా కలిసావు? భయపడేవాడే దాక్కుంటాడా అని. ఎదురుగా వచ్చేది ఏదైనా సరే కొనేయగలను లేదా కొట్టేయగలను తెలిసాక భయం ఎందుకు నాని? అన్నీ డబ్బుతో కొనలేవు. యూసీ, అన్నిటినీ డబ్బుతో కొనలేవనే మాట కొనలేనివాడు చెప్పే సాకు. మనుషులు వాళ్ళ ఎమోషన్స్ ఆర్ మోర్ ప్రీషియస్ దాన్ మనీ. మై ఫుడ్! నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ మీదున్న ప్రేమ నీ బ్యాంక్ బ్యాలెన్స్ డిసైడ్ చేస్తుంది. And I wanted to be loved at some point. కానీ స్లోగా నన్ను చూసి ఈర్ష్యపడే నీలా, అదే ఇలా నన్ను తొక్కేయాలనుకునే వాళ్ళని చూసి ఆనందపడటం స్టార్ట్ చేశా. నీకొక విషయం తెలుసా? నన్ను ద్వేషించేవాళ్ళు పెరిగే కొద్దీ నాకు డబ్బు మీదున్న ఆశ పెరుగుతూ ఉంది. ఈ ధైర్యం నీది కాదు, డబ్బుకు పుట్టిన పొగరు మీతో ఇలా మాట్లాడిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ధైర్యం ఆ డబ్బుతోనే పోతుంది. డబ్బు రావడమే కష్టం బ్రదర్. వన్స్ వచ్చిందా అది పోదు, పెరుగుతూ పోతుంది. నువ్వు ఇంకా ఎంత సంపాదిస్తావో నాకు అనవసరం, కానీ ఆ డబ్బు కోసం ఇంకా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావు? నాశనం? వాట్? నాశనం ఏంది? నీడెడ్ పీపుల్కి ఎందుకు ఏమిటి అని తిరిగి అలా ఇస్తావు. ఇంటి కాగితాలు పెట్టు, పిల్లం పుస్తెల తాడుపెట్టు, పిల్లల చెవుకమ్మలు పెట్టని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బుల్షిట్ ప్రూఫ్స్ అడగకుండా ఇన్స్టాంట్గా లోన్ ఇస్తుంటే నన్ను విలన్ చేస్తారేంటి బ్రదర్? దిస్ ఈజ్ అన్ఫేర్. మరి ఆ ఇన్స్టాంట్ మనీ నీకెంత ఇంట్రెస్ట్ తెచ్చి పెడుతుందో చెప్పవే? అసలుకు మించిన వడ్డీలు, వడ్డీకి వడ్డీలు వేసే నీచపు బుద్ధులు నీవి. 5,000 కాలేజ్ ఫీజు కట్టలేని స్టూడెంట్కి 10,000 ఇచ్చి దాన్ని 50,000 వడ్డీ దాకా లాగి వాడి ప్రాణం తీసుకున్న నీకు డబ్బు మీద ఆశ ఎప్పుడు దక్కుతుంది? నాన్న హాస్పిటల్ బిల్ కట్టడానికి 12,000 తీసుకుంటే తిరిగి నువ్వు వేసే వడ్డీతో కలిపి కట్టడానికి తరాలుగా వస్తున్న 2 కుంటల పొలం అమ్మి రోడ్డున పడాల్సి వచ్చింది. ఇలా నీ వల్ల సఫర్ అయిన వాళ్ళ గురించి అంకెల్లో చెప్పలేకపోతున్నా, కానీ వాళ్ళకి న్యాయం మాత్రం నీ అంతంతో తెప్పిస్తా. మంచోళ్ళంతా కలిసి ఒకడిని చెడ్డోడిని అనేది నిజంగా చెడ్డోడిని కాదు బ్రదర్, కేవలం డబ్బున్నోడిని. ఇక్కడ డబ్బులు లేని వాళ్ళందరూ మంచోళ్ళు, పేదోళ్ళు దేవుళ్ళు. అప్పిచ్చి తిరిగి అడిగేటోడు చెడ్డోడు, కొంచెం ఆస్తున్నోడు రాక్షసుడు. ఇంకా నా అంతం నువ్వేసే కేసుతో అయిపోతుందనుకుంటే నీ అంత ఇమ్మెచ్యూర్ కిడ్నీ నేనెక్కడ చూడలేదు. ఇంకా కేసులు, జైళ్ళు, కోర్టులు అనేవి 8 ఏళ్ల క్రితమే దూరి దాటి బయటకు వచ్చేసా. అప్పుడు నువ్వు క్యారేజ్ బాక్సులు పట్టుకొని కాలేజ్ బయట తిరుగుతుండుంటావు. ఇచ్చిన అప్పు తిరిగి అడగడంలో తప్పులేదు, కానీ ఎలా అడుగుతున్నావు, ఎంత అడుగుతున్నావు అనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది నువ్వేంటి అనేది. నీకు తెలుసా ఈ ప్రపంచంలో అతి భయంకరమైన ఆయుధం ఏంటో? భయం. ఎస్, ఆ భయమే నా పెట్టుబడి. నేనేం అబద్ధాలు చెప్పి లోన్లు ఇవ్వట్లేదే. ముందు తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి తిరిగి ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి మోసం చేయట్లేదే. స్టార్టింగ్లోనే లోన్ యొక్క వడ్డీ రేట్ల గురించి నోటిఫై చేస్తాం, వాళ్ళు అగ్రీ అయ్యాకే ఫైనల్ ప్రొసీజర్కి వెళ్తాం. తిరిగి డబ్బు కట్టమనేసరికి
నేను చెడ్డోనైపోయా. వాళ్ళ అవసరాలకు డబ్బులు తీసుకునేటప్పుడు నా వడ్డీ తప్పనిపించట్లా, కానీ తిరిగిచ్చేటప్పుడు అంత ఎక్కువైంది, ఇంత ఎక్కువైంది, ప్రాణాలు పోతున్నాయి, రోడ్డును పడిపోతున్నాం. ప్రాక్టికల్గా ఆలోచించు బ్రదర్, ఇందులో నేను చేసిన తప్పేంటి? ప్రాక్టికల్గా కరెక్టే బ్రదర్, కానీ మనిషిని కదా, ఎథిక్స్తో ఆలోచిస్తా. నీ వల్ల ప్రాణాలు పోయాయి. నీ వల్ల ప్రాణాలు పోతున్నాయి, కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, బ్లా 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 బ్లా. ఇవన్నీ కాదు ఎథిక్స్. నీ ఎథిక్స్ని కొనాలంటే ఎంత కావాలి? ఏంటి? అదే నీ ఎథిక్స్ ఎంత కమ్ముడుపోతాయి? చూడు బ్రదర్, నాకంత టైం లేదు. ఇక్కడ డబ్బున్నోళ్ళు లేనోళ్ళే ఉంటారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉండరు. హ్యావ్ ఇట్. బాగుందా? నేనిచ్చే ఆప్షన్స్ ఎప్పుడు బాగుంటాయి బ్రదర్, నీ మంచిగా చెప్తున్నా. మంచి ఆప్షన్ పిక్ చేసుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. అది కాఫీ మ్యాటర్లోనైనా, లైఫ్ మ్యాటర్లోనైనా. కాఫీ మ్యాటర్లో మంచి ఆప్షన్ పిక్ చేసుకున్నావు, మరి లైఫ్ మ్యాటర్లో? డబ్బు ఎలాగైనా సంపాదించాలి, ఎవరిని ముంచి అయినా సంపాదించాలి అనే నీచపు ఆలోచన వెనుక గతంలో నువ్వు గడిపిన చీకటి జీవితమే కారణం అని తెలుస్తుంది. కానీ నువ్వు వెలుగులోకి రావడానికి ఇన్ని కుటుంబాలని చీకట్లోకి నెట్టేయడం తప్పు. డబ్బు ఒక్కటే ఉంటే చాలు, దాంతో ప్రపంచాన్ని వెళ్ళొచ్చు అనే భ్రమలో బతుకుతున్నావు. ఏంటి చూస్తున్నావు? నీ గతం నాకెలా తెలుసా అనే? 8 ఏళ్ల క్రితం నేను జైలుకు పంపించింది మా నాన్న రాఘవయ్య. ఇప్పుడు మళ్ళీ నిన్ను ఆ స్థితికి తీసుకొచ్చింది నేను. అర్థం కాలేదా? కోర్టు కేసా? నీకేమన్నా పిచ్చి పట్టిందారా? ఆ యాప్ మీద ఎన్నో కేసులు పెట్టుండొచ్చు. ఇది ఒక పరిష్కారమేనా? ఇది పరిష్కారం కాదు నాన్న. నువ్వే చెప్పావుగా, మనకి న్యాయం జరగనప్పుడు మనమే చేసుకోవాలని. అందుకే ఈ ఆట. వాడు నా కోసం ఖచ్చితంగా వస్తాడు. వాడిని బయటికి రప్పియాలనే ఈ ఆట. ఖచ్చితంగా చెప్తున్నానన్న, అస్సలు వదలను. న్యాయం చేస్తా. చెప్పా కదా బ్రదర్, డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ఎథిక్స్ అండ్ వాల్యూస్. చనిపోయిన వాళ్ళల్లో వీళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ అని చాలామంది ఉన్నారు. ప్రసాద్, డబ్బులు ఇచ్చేసే సార్. అన్నిటినీ డబ్బుతో కొనలేమని చెప్పా కదా బ్రదర్. దట్టు మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని. 5,000 ఇస్తే 5 ఏళ్ళ భవిష్యత్తు చూడకుండా ఓటేసేస్తారని మా మీద జోకులు వేస్తుంటారు కదా బ్రదర్. కానీ మాకు మాత్రమే తెలిసిన డార్క్ సీక్రెట్ ఒకటి చెప్పనా? డబ్బు ప్రతి ఒక్కళ్ళ దగ్గర తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం మాకు నచ్చిన వాళ్ళకే వేస్తాం. విత్ ఆల్ ఆడియో ప్రూఫ్స్. నిన్ను ఫస్ట్ సారి జైలుకి పంపించింది మా నాన్న, ఇప్పుడు పంపిస్తుంది నేను. ఇదే లాస్ట్. ఎందుకంటే నువ్వు ఇంకా బయటికి రానివ్వను. నీ అపాయింట్మెంట్ కావాలని ఒక ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. ముందు ఆయన పంపిస్తా. పోలీసుల కంటే ముందు ఆయనే ఇంట్రొగేషన్ చేస్తాడు. నీది కాని సమస్య కోసం నువ్వెందుకింత పోరాడుతున్నావు? అసలైన ఆనందం గర్వంతో వస్తుందిరా. అది నువ్వు గెలిచినప్పుడు కాదు, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని గెలిపించినప్పుడు. ఈ కథ ఒక్క సిద్ధుది మాత్రమే కాదు. ఇలా అవసరం కోసం లోన్ యాప్లలో డబ్బు తీసుకొని తిరుగు కట్టలేని స్థితిలో వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు
మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. ఏదో ఒకరోజు మీరు కూడా వీళ్ళ లోకల్ కావచ్చు. బీ అవేర్ ఆఫ్ ఫేక్ లోన్ యాప్స్.